అందరికీ నమస్కారం. ధాత్రి భక్తికి స్వాగతం. పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా చదువుకున్న వాళ్ళైనా చదువుకోలేని వాళ్ళైనా ఎన్నో సమస్యలు ఎన్నో సందేహాలు అందరికీ ఉంటాయి కదా. అలాంటి వాటికి చిన్న చిన్న పరిష్కారాలు చిన్న చిన్న మంత్రాలు ఏవైనా ఉన్నాయా, తేలికగా మనం చేసుకోగలిగినవి ఏవైనా ఉన్నాయా అనేది ఈరోజు తెలుసుకుందాం. ఇవన్నీ మనతో చర్చించడానికి ఈరోజు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త టీకేవి రాఘవన్ గారు మనతో ఉన్నారు. నమస్కారం గురుగారు. నమస్కారం తల్లి. అందరికీ ఉండే ప్రశ్నే, అందరూ తెలుసుకోవాలనుకునే ప్రశ్నే, కోరికలు అందరికీ ఉంటాయి కదా. అలాంటి కోరికలు కోరుకున్న తర్వాత అవి నెరవేరాలి అంటే ఏం చేయాలి? కోరికలు కోరడం తప్పు కాదమ్మా. కోరికలు ఉన్నారంటే భగవంతుణ్ణి కూడా ఇబ్బంది పెట్టేలాంటి కోరికలు కోరిన వాళ్ళు పురాణాల్లో కనిపిస్తారు మనకి. కానీ ఇప్పుడు మనం అనుకుంటుంది ఏమిటంటే, నేను కోరిక కోరుతాను జరగాలి. మొట్టమొదటిగా మనం మనని ప్రశ్న వేసుకోవాలి. ఈ కోరిక కోరడానికి నాకెంతవరకు అర్హత ఉంది? అలాంటి అర్హత ఉన్న వాటికి సంబంధించి మనం మాట్లాడుకుంటాం. అక్షరం ముక్క రానివాడిని నేను అమెరికా ప్రెసిడెంట్ని కావాలి, దేవుడి గుళ్ళకి ఎడతాను అంటే అవుతుందా? అది అవ్వదు కదా. అలాంటివి కాదు. నిజంగా మనం కోరిక కోరుతాం, ఒక అవసరం ఉండి ఒక ఆశ్చర్య పరిస్థితి ఉండి అడుగుతాం, తప్పు లేదు. అలాంటి వాటికి మార్గాలు ఉన్నాయి. మన భారతీయ సాంప్రదాయం గొప్పతనం ఏమిటంటే, ఈ కోరికలు అన్నవి చిన్నవాళ్ళు కోరుతున్నారా పెద్దవాళ్ళ ఎవరు అన్నదానికి దేనికి తగ్గట్టుగా దానికి పెద్దలు అద్భుతమైన మార్గాలు చెప్పారు. ఇప్పుడు మీరు కార్తీక పురాణం వింటూ ఉంటారు, శ్రావణ మాస వైభవం అంటూ ఉంటారు, మాఘ పురాణం అంటారు. ఎంతసేపు ఏవేవో కథలు మాట్లాడతాం తప్ప దాంట్లో తోండి ఎన్ని రకాలైన భక్తులు ఎన్ని రకాలైన కోరికలు కోరతారో జరుగుతున్నాయేవి. అలాంటి పద్ధతి లోపల ఆధునికులకు కూడా ముందు చెప్పుకునేది ఏమిటి అంటే, మొట్టమొదటిగా మీరు కోరే కోరిక మీకు సమంజసమైనదేనా కాదా అది ముందు ఆలోచించుకోండి. ఇది మొదటి మాట. రెండవది, ఈ కోరికలో ఏదైనా దోషం ఉందా అని అనిపిస్తే ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోండి. ఈ రెండూ చేసిన తర్వాత ఇప్పుడు చెప్పబోతున్నాను ఒక సాధన. ఇలాంటి వాటికి మళ్ళీ ఒక గొడవ ఉందమ్మా. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క దేవుడి మీద నమ్మకం, ఒక్కొక్క పుణ్యక్షేత్రం మీద నమ్మకం ఇలా ఉంటాయి. నేను ఒకటి చెప్తాను, మా ఇళ్లలో అది అలవాటు లేదండి ఇలాంటి వాడు చాలామంది ఎక్కువ ఉంటారు. నేను చెప్పేది ఫలానా దేవత ఫలానా అన్న మాట కాకుండా ఒక మహాతల్లి ఉంది, సాక్షాత్తు లక్ష్మీదేవి. ఆవిడ దురదృష్టం కొద్దీ రాక్షసుల మధ్యలో పడింది, సీతాదేవి. ఆవిడేం కోరిక కోరుతోంది? నాయన, నా భర్త నన్ను వచ్చి తీసుకెళ్ళాలి అని చెప్పింది. అక్కడ రాముడు దేవుడా అది పక్కనట్టే పెట్టండి, సీతమ్మ లక్ష్మీదేవి అవునా కాదా అది పక్కనట్టే పెట్టండి. ఆవిడ అడిగిన మాట ఒక అందమైన మాట అంది. త్వం అస్మిన్ కార్య నిర్యోగే ప్రమాణం హరిసత్తమా హనుమన్ యత్నమాస్తాయ దుఃఖక్షయకరో భవ. ఈ ఒక్క శ్లోకం ప్రత్యేకత ఏమిటంటే, మీరు న్యాయబద్ధమైన కోరిక కోరుకున్నప్పుడు అది చిన్నదా పెద్దదా, ఎన్ని రోజులకి తీరుతుంది, ఇలాంటివన్నీ పక్కనట్టే పెడితే పూజ చెయ్యగలిగిన వాళ్ళైతే హనుమంతుని విగ్రహాన్ని చిన్న విగ్రహం పెట్టుకోవాలి. లేదు, రామ దర్బార్ అని ఉంటుంది, అంటే రాముడి పట్టాభిషేకం, అది పెట్టుకోవాలి. నైవేద్యం పెద్ద హడావిడేం లేదు. చేతనైతే రోజు తప్పనిసరిగా ఒక దానిమ్మ పండు పెట్టండి నైవేద్యం. దానిమ్మ పండు ఎందుకండి? గింజలు తీసేసాము, ఒక పొర వచ్చింది, పొర తీస్తే మళ్ళీ గింజలు, మన కోరికలన్నీ అదే బాబు. అందుకని హనుమంతునికి వినాయకునికి దానిమ్మ పండు అంటే ఎందుకని ఇష్టం, అది చెయ్యండి. లేదు, 2 అరటిపండు. లేదంటారా, ఒక చిన్న గ్లాసులో కాచని పాలు, పచ్చి పాలు పోసి ఒక చిన్న స్పూన్ తోటి తేనె వేసి నివేదన చేయండి, తీసుకోండి. ఇప్పుడు చెప్పిన శ్లోకం కనీసం 11 సార్లు, తప్పితే 27, తప్పితే 108 మీరు చూసుకోండి. మళ్ళీ చెప్పిందాకా ఉండి మాకు సమయం ఎక్కడ ఉంటుందండి అని ఎదురు అడగండి. అంచేత 11 సార్లు కనీసం, తర్వాత
27 లేకపోతే 108 చదవండి. త్వం అస్మిన్ కార్య నియోగే, హనుమా ఈ పనికి నీకు నియోగమైంది, నా దగ్గరికి వచ్చావు, చెప్పడానికి పెడుతున్నావు. అస్మిన్ కార్య నియోగే ప్రమాణం హరిసత్తమా, నువ్వు ఉత్తముడివి. ప్రమాణం అంటే నువ్వు చెయ్యగలవో లేవో నువ్వే చూసుకో, నువ్వు చెయ్యగలవో. ఎంచేత హనుమన్ యత్నమాస్తాయ దుఃఖక్షయకరో భవ, నువ్వు ఏం ప్రయత్నం చేస్తావో నాకు తెలియదు, ప్రయత్నించి నా దుఃఖాన్ని పోగొట్టు నువ్వు. ఇది అంచేత అంటే నేనేదో ఎక్కడో ఉన్నది అడగటంలా, నాకు యోగ్యమైనదేదో అది అడుగుతున్నాను. ఈ ఒక్క శ్లోకాన్ని కూడా 108 సార్లు చదవండి, లేదు 27 సార్లు. ఉదయం పూట కాస్త శుభ్రంగా ఉండి చేస్తే మంచిది. రాత్రి నిద్రపోయే ముందు వీలైతే 11 సార్లు చదువుకోండి, దండం పెట్టుకోండి. మీకు కనీసం 45 రోజులు, గరిష్టంగా 90 రోజుల లోపల దీనికి సమాధానం దొరుకుతుంది. ఈ శ్లోకం వైభవాన్ని రామాయణమే కాదండి, స్కాందము పద్మపురాణాలు కూడా చెప్పాయి, గమనించండి. మీరు ఏ సాంప్రదాయం వారైనా ఇది చదువుకోవచ్చు, తప్పు లేదు. చాలా బాగా చెప్పారు గురుగారు, ధన్యవాదాలు.